అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా ఈ వీడియో అసలు అయితే అర్థం కాలేదనుకుంటున్నారు కదా? అవునండి, ఇదైతే మీకు తర్వాత అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి ఈ ఐరన్ చేసే షర్ట్ వచ్చేసి మా బాబుదండి. ఏంటబ్బా షర్ట్ వీడియో కూడా పెద్ద అదొక వీడియో అనుకుంటున్నారు కదా? అదేం లేదండి. ఇది వచ్చేసి ఈరోజు నైట్ ఈరోజు కాదండి, మొన్న జరిగిందైతే అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం 11:30. మా బాబు షర్ట్ అయితే ఐరన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తను వచ్చేసి వాళ్ళ కాలేజ్ తరపున అయితే ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలా, విజయవాడలో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి. అది వచ్చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ట్రైన్ వచ్చేసి నైట్ 1:30కి అండి. నేను వచ్చేసి ఇదిగోండి 11:30 అయింది. ఇప్పుడు వచ్చేసి ఈ షర్ట్ అయితే ఐరన్ చేసి వాడి బ్యాగ్ అయితే సర్ది పెడుతున్నాను. అది అసలు మీకు ఈ వీడియో ఎందుకు షేర్ చేయాలనుకున్నానంటే, ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఒక వీడియో అయితే చూశారు కదా, అది వచ్చేసి మీరు ఆ వీడియోలో కొంచెం ఓపిక చేసుకొని చదవగలిగితే మాత్రం నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందో అయితే ప్రతి ఒక్కరికైతే చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఏమైనా కూడా ఆ వీడియో నేనైతే మామూలుగా చూస్తుంటాను కదా, అప్పుడు వచ్చేసి అది ఎలాగైనా మీకు అందరికైతే ఈ వీడియోలో షేర్ చేయాలని అయితే నాకు అనిపించింది. ఆ వీడియోకి మీ బాబ్ షర్ట్కి ఏంటబ్బా సంబంధం అనుకుంటున్నారు కదా? అదేం లేదండి. ఆల్రెడీ ప్రతి తల్లి అయితే ఇటువంటి బాధలు అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నాకు ఎంతో సెంటిమెంటు ప్లస్ ఇష్టమైన అమ్మవారి ఫోటో అయితే మా బాబు బ్యాగ్లో అయితే ఈ విధంగా సర్దించాను. ఏమైనా నైట్ టైం కదా అండి, పిల్లల్ని ఒంటరిగా పంపించాలంటే కొంచెం వాళ్ళకి ఇలా ఉన్న ప్రతి తల్లికి అయితే కొంచెం భయంగానే ఉంటుంది కదా. ఏమైనా కూడా పిల్లలైతే మాకు అన్నీ తెలుసు కదా, ఇంకా ఏంటబ్బా ఈ అమ్మ వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇలా మరి వాళ్ళకు వయసు అయిపోతుంటే చాదస్తం ఎక్కువైపోతుందని వాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళైతే ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఎన్ని ఆలోచించినా తల్లికి మాత్రం బిడ్డ ఎప్పుడు చిన్నపిల్లలే కదా. ఏమైనా కూడా వాళ్ళని చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా పెంచామో అదేవిధంగా పెద్దయ్యాక కూడా తల్లి పక్కన లేనప్పుడు కూడా తన ఆలోచనలతో ఎప్పుడు కంటికి రెప్పలా బిడ్డలని అయితే కాపాడుకుంటుంటుంది కదా. అసలు అమ్మ గురించి అయితే అసలు ఎన్ని మాటలు చెప్పినా కూడా మాటలు అయితే అస్సలు సరిపోవు కదా అండి. ఏమైనా కూడా ప్రతి తల్లి అయితే బిడ్డల్ని ఎంతో కంటికి రెప్పగా ప్రేమగా అయితే చూసుకుంటుంది కదా. అదేవిధంగా మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఆ వీడియో అయితే నాకు చూడంగానే అసలు కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగాయి. ప్రతి ఒక్కరికైతే అమ్మ గుర్తుకు రాకుండా అయితే ఆ వీడియో అస్సలు ఉండదండి. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే చదివిన వాళ్ళకైతే నేను ఇంకేం చెప్పనక్కర్లేదు. ఒకవేళ చదవని వాళ్ళకైతే ఇదిగోండి నా మాటల్లో అయితే ఒక తల్లి ఆవేదన అయితే మీకు ఈ విధంగా షేర్ చేయాలని అయితే నేను ఆ వీడియో చూసినప్పుడే నేను ఒక నిర్ణయానికైతే వచ్చాను. ఏమైనా ఒక తల్లి బిడ్డల గురించి ఆలోచించినంత స్వచ్ఛంగా అయితే మరి ప్రపంచంలో ఎవ్వరూ అయితే ఆలోచించలేరు కదా. ఇప్పుడు వచ్చేసి ఆ వీడియో చూశారు కదా, ఆ తల్లి తన బిడ్డ కాల్ కోసం అయితే వెయిట్ చేసి అసలు చెప్తుంటేనే చాలా బాధ అయితే వేసింది. ఆరు నెలలు కాదండి 10 నెలలు అయితే పాపం ఎలా అయిపోయిందో చూశారు కదా. ఏమైనా కూడా ఈ రోజుల్లో ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి అయితే పిల్లలైతే ఒక మంచి కోసం అయితే ఫోన్ టెక్నాలజీ ఎంత వాడుకున్నా చాలా మంచిది కదా. అదే టెక్నాలజీతో మన లైఫ్ మన కుటుంబాన్ని దూరం చేసుకునేలాగైతే అస్సలు ఉండకూడదండి. ఆ తల్లి తన బిడ్డ ఫోన్ కాల్ కోసం అసలు వెయిట్ చేసి చూశారు కదా ఎలా అయితే అయిపోయిందో. ఏదైనా కూడా అది జరిగితేనే కదా మీకు ఈ ముందు వీడియో అయితే షేర్ చేయగలిగింది. ఏమైనా కూడా ఒక బిడ్డ తల్లి గురించి ఆలోచించినంత విధంగా అయితే ప్రపంచంలో మన గురించి కానీ అస్సలు ఎవ్వరైతే అంత స్వచ్ఛంగా ఏ స్వార్థం లేకుండా అస్సలైతే ఆలోచించలేరు కదా. ఏమైనా కూడా మనిషి ఉన్నప్పుడైతే తన విలువ అయితే తెలియదండి. తర్వాత లేనప్పుడు మనం ఇంకా ఎన్ని చేసినా కూడా
ఫ్యూచర్లో మాత్రం మనం పశ్చాత్తాపపడే రోజైతే ఏ బిడ్డకి అయితే రాకూడదు. ఒకవేళ అలా ఉండుంటే బాగుండు, ఇలా ఉంటుంటే బాగుండు. ఇప్పుడైతే ఏం చేయలేని పరిస్థితి అయితే అస్సలు ఏ బిడ్డకైతే రాకూడదండి. ఏమైనా కూడా మనుషులు ఉన్నప్పుడే తన విలువ తెలుసుకొని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకున్నామంటే మనం లైఫ్లో ఏ రోజు వాళ్ళ గురించి అయితే బాధపడాల్సిన అవసరం అయితే రాదు కదా. ఏమైనా కూడా లైఫ్ లాంగ్ బిడ్డలు ఉన్నంత కాలం అయితే తల్లి ఎప్పటికైతే ఉండలేదు కదా. అటువంటి తల్లిని మాత్రం మనం ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏముందండి, కనీసం ఒక ప్రేమగా ఒక చిన్న పలకరింపే కదా. స్టార్టింగ్లో చూశారు కదా ఆ వీడియో. ఆ పలకరింపుకి దూరం అయిపోయి ఆ తల్లి పడిన పరిస్థితి అయితే ఎవరికి అంటే మరీ అంత ఘోరంగా కాదు. అసలు ఎటువంటి సిచ్యువేషన్ అయితే తల్లికి బాధపడాల్సిన పరిస్థితి అయితే మనం ఎవ్వరం తీసుకురాకూడదు. మనం కన్న తల్లికి తీర్చుకోవాల్సిన రుణం అయితే ఇటువంటి విధంగా అయితే చాలా బాధాకరం కదా. ఏమైనా కూడా తన కన్న బిడ్డలు ఎక్కడున్నా కూడా, ఏ మారుమూల దేశాలున్నా కూడా బిడ్డలు టయానికి తింటున్నారా లేదా అని మాత్రం తల్లి మనసు ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది కదా. అటువంటి తల్లికి మాత్రం ప్రతి ఒక్కరైతే కన్న తల్లి రుణం అయితే తీర్చుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుందండి. ఏమైనా కూడా కనీసం ఏముంది, ఒక చిన్న పలకరింపే కదా. అమ్మ బాగున్నావా, తిన్నావా, ఒక్క పలకరింపుకి కూడా దూరమై తల్లి ఎంత బాధపడుతుందో అయితే ఆ వీడియో చూడంగానే అయితే అసలు నాకైతే ఇంకా మాటల్లో అయితే చెప్పలేకపోయాను. ప్రపంచంలో ఒక్క నిస్వార్థ సేవ అయితే ఉంటుందంటే ఒక్క మాత్రం తల్లి ప్రేమేనండి. అటువంటి ప్రేమనైతే ఎప్పుడు ఏ బిడ్డ అయితే దూరం చేసుకోకూడదు. ప్రతి ఒక్కరైతే ఒక చిన్న ఫోన్ కాల్ అంతే కదండి ఏ తల్లైనా కోరుకునేది. ఇప్పుడు ఈ వీడియో అంతా ఎందుకు షేర్ చేశారంటే మీ బాబు అయితే ఫోన్ చేయడా అనుకుంటున్నారా? అదేం లేదండి, మా బాబు అయితే గంటకోసారి అయితే ఫోన్ చేస్తాడు. నేను వచ్చేసి ఆ వీడియో గురించి అయితే మీకు ఈ విధంగా చెప్పాల్సినప్పుడైతే నాకు ఈ విధంగా సమయం అయితే కలిసి వచ్చింది. మా బాబు షర్ట్ ఐరన్ చేస్తా అప్పుడు ఆ వీడియో గురించి చెప్దామని అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా. మా బాబు అయితే ఎప్పుడు వాళ్ళ అమ్మని అయితే అస్సలు వదిలి ఉండలేడండి. ఇదిగోండి మా చిన్ని కన్నయ్య. మీకు ఈ ఫోటోలు అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అయినా కూడా మీకు మరొకసారి అయితే ఈ వీడియోని షేర్ చేయాలనుకున్నాను. చూశారు కదా. రేపు సండే కదా, దోశల పిండి అయితే ఆల్రెడీ వేడివేడిగా దోశలు వేసేదానికైతే నా ముందైతే రెడీగా అయితే ఉంటాడు. ఆల్రెడీ 10 సార్లు ఫోన్ చేశాడండి దోశ పిండి అయితే రెడీగా ఉందా లేదా అని. అంత ఇష్టం వాడికి ఇల్లు అమ్మ అంటే మాత్రం. అంటే నేను ఇది గర్వంగా అయితే చెప్పుకుంటున్నాను. ప్రతి తల్లి ఒక బిడ్డ నుంచి కోరుకునే ప్రేమ అయితే ఇదే కదా. మనలోని ప్రాణం మనదైన రూపం ఎనలేని జాలి గుణమే నటించే దీపం కరుణించే కోపం వరమించే తీపి శాపం. చూశారు కదా, గ్రీన్ టీ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చుకోమ్మా అని అయితే మా బాబు అయితే ఉదయాన్నే నా కళ్ళ ముందైతే వచ్చేసాడు. ఓకేనా. చూశారు కదా, ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అయితే నేనైతే అనుకున్నాను. అండ్ వీడియో నచ్చితే ఇంకొంతమందికి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా రీచ్ అయ్యేలా షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.